సుప్రీంకోర్టు వ్యవహారం తర్వాత కేటీఆర్ గారికి నాకు తెలిసి రాత్రంతా నిద్ర పట్టి ఉండదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెడదామా, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలనా, రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు రాజీనామా చేయిద్దామా, రేవంత్ రెడ్డి ఏమంటారు దులుపుకొని పోతుండని చెప్పి, రేవంత్ రెడ్డి ఆత్మ గౌరవం ఆత్మాభిమానం లేదని చెప్పి రాత్రంతా బాగా ప్రిపేర్ అయి పొద్దున 11ంటికే ఉరికొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టిండు. నేను 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా ఈ రోజు ముఖ్యంగా కేటీఆర్ గారికి. మీరు ఏదో ఆవేశపడి మొన్న కూడా ఏదో ఐసీఐసీఐ బ్యాంక్ లో 10,000 కోట్లు ఏదో ఆవేశపడి సగం తయారైపోయి సగం కాగితాలు తీసుకుని లోన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోకుండా వచ్చేట్లయితే ప్రెస్ మీట్ పెట్టిర్రో, మీరు రాను ప్రెస్ మీట్లు పెడితే జోకర్ల లెక్క అయిపోయింది మీ ప్రెస్ మీట్లు. కేవలం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మాకు కోర్టుల మీద గౌరవం ఉంది, కోర్టులు ఇచ్చే తీర్పుల మీద గౌరవం ఉంది. ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద కూడా గౌరవం ఉంది. కానీ మీరు ఈ రోజు మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆల్రెడీ నివేదికలు ఇచ్చిండ్రు, ఆ నివేదికలు తీసుకొని కోర్టులు సీరియస్ అయినట్టుగా మీరు తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కోర్టులో నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితిని వివరించారు. ఇంకా కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది ఇంకా 4 వారాల సమయం అడిగింది వాస్తవాలన్నీ వాళ్ళకి అందేయడానికి. ఇప్పుడు మా తరపున మేము వేరే గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తోటి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ ఇంకొక 4 వీక్స్ లో సుప్రీంకోర్టుని గడువు అడగడం జరిగింది. దాని మీద ఇంకా సుప్రీంకోర్టు ఆ నివేదిక మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి తీర్పు ఇయ్యలేదు. కేవలం మీరు చేసినటువంటి దుష్ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి చేసినటువంటి దుష్ప్రచారం వల్లనే ఈ రోజు అటు సివిల్ సొసైటీస్ గాని ఎన్విరాన్మెంటలిస్ట్ గాని వేరే కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు డెఫినెట్ గా ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అవన్నీ కూడా మా యొక్క న్యాయ నిపుణులు దాని మీద పరీక్ష చేసి దాని గురించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సుప్రీంకోర్టు మొట్టికాయలేసిందని, ఇక రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా రాజీనామా చేయాలని, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదని, సిగ్గుశరం లేదని, దులుపుకొని పోతాడని ఏదో పిచ్చి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను, ఒక ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల నుంచి దూరం